హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రిగనోమెట్రీ మీద సెకండ్ పార్ట్ చూద్దాము. మనం పార్ట్ 1లో వచ్చేసి బేసిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేసాము. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఇవంటే ఏంటి, మరి వాటిని ఎలా కంక్లూడ్ చేశారో, ఏ విధంగా వాటిని రాశారో అనేది వాటి మీద మొత్తం కూడా మనం డిస్కస్ చేసాము. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఉన్నట్లయితే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఓకేనా. అది క్లియర్గా అర్థమైతే మీకు ఈ సెకండ్ పార్ట్ కూడా చాలా ఈజీగా సింపుల్గా అర్థమవుతుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసి ఖచ్చితంగా చూడండి, ఓకేనా. అయితే మనం ఈరోజు sin 3 cos 3 ఫార్ములాస్ తెలుసుకొని మనం పార్ట్ 1 పార్ట్ 2 రెండింటిని బేస్ చేసుకొని ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఓకేనా. అయితే మనం ఫస్ట్ వీడియోలో వచ్చేసి cos 2a, sin 2a, cos a, sin a, tan a ఇవన్నీ కూడా మనం ఫార్ములాస్ నేర్చుకున్నాము. అయితే ఈరోజు వచ్చేసి మనం sin 3a, cos 3a నేర్చుకుందాం, ఓకేనా. ఆ తర్వాత స్ట్రైట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం, ఓకేనా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మనకు చాలా 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 ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఓకే, ఇప్పుడు మరి మన క్లాస్ స్టార్ట్ చేద్దామా. sin 3a ఫార్ములాని మనం ఏ విధంగా రాయాలో చూద్దాం, ఓకేనా. మనకి sin 3a అనగానే మనకి దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అనేది ఐడియా రావాలి. ఈ sin 3aని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి 3a ఉంది. ఈ 3aని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2a + a ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా. ఈ మొత్తాన్ని మనం 2a + a కూడా రాసుకోవచ్చు, ఓకేనా. sin 2a + a. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది, sin a + b. ఈ 2a అనేది మొత్తం b అనుకున్నట్లయితే, మొత్తం a అనుకున్నట్లయితే, ఇది b అనుకున్నట్లయితే sin a + b ఫార్ములా రూపంలో ఉంది. మరి మనకి sin a + b ఫార్ములా తెలుసు, ఫస్ట్ వీడియోలో చూసిన విధంగా. sin a + b ఫార్ములా ఏంటి అంటే sin a cos b + cos a sin b, ఓకేనా. అందుకోసమే నేను ఒకసారి ఫస్ట్ వీడియో ఓపెన్ చేసి చూడమన్నాను. అది చూస్తే మీకు ఈరోజు క్లాసెస్ చాలా ఈజీగా అర్థమవుతాయి, ఓకేనా. sin a + b ఫార్ములా ఏంటి, sin a cos b + cos a sin b, ఓకేనా. sin a cos b, sin a అంటే 2a, అలాగే cos b అంటే cos a ప్లస్ cos a అంటే ఇక్కడ 2a, అవునా, ఇంటూ sin a. sin a cos b + cos a sin b. sin 2aకి ఫార్ములా వచ్చేసి 2 sin a ఇంటూ cos a, అలాగే ఈ cos aకి cos a అలాగే వచ్చేస్తుంది, ప్లస్కి ప్లస్ cos 2a. మరి cos 2aకి ఫార్ములా వచ్చేసి 1 - 2 sin స్క్వేర్ a ఇంటూ sin aకి sin a, ఓకేనా. మనకు sin 2a అంటే 2 sin a ఇంటూ cos a, cos aకి cos a అలాగే వచ్చేస్తుంది. cos 2a అంటే 1 - 2 sin స్క్వేర్ a ఇంటూ sin a. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ sin a మరి cos a ఇంటూ cos a ఏమవుతుంది, cos స్క్వేర్ a ప్లస్ మరి ఈ sin aను మొత్తం మల్టిప్లై చేస్తే 1 ఇంటూ sin a అవుతుంది, మైనస్ 2 sin స్క్వేర్ a ఇంటూ sin a 2 sin క్యూబ్ a, ఓకేనా. అంటే మనకి a స్క్వేర్ ఇంటూ a ఏమవుతుంది, a క్యూబ్ అవుతుంది కదా. అదేవిధంగా sin స్క్వేర్ a ఇంటూ sin a వచ్చేసి sin క్యూబ్ a అవుతుంది. 2 sin aకి 2 sin a యాజ్ ఇట్ ఈస్ అలాగే వేసుకొని, మరి cos స్క్వేర్ అంటే స్టార్టింగ్లో మనం ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో ఒక ఫార్ములా చెప్పుకున్నాము, sin స్క్వేర్ టీటా + cos స్క్వేర్ టీటా = 1. మరి ఇక్కడ cos స్క్వేర్ టీటా ఉంది అంటే cos స్క్వేర్ a ఉంది. మరి మనకు cos స్క్వేర్ టీటా కావాలి అంటే 1 - sin స్క్వేర్ టీటా, అవునా. అంటే cos స్క్వేర్ a
ఇంటూ మీకు ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవుతున్నారేమో సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అయినప్పుడు మనకు కావాల్సింది కాస్ స్క్వేర్ టీటా కాబట్టి ఇది ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఓకేనా, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్కి ప్లస్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వేసుకొని సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ. ఇప్పుడు ఈ 2 సైన్ ఏని మొత్తం మల్టిప్లై చేయాలి. ఈ బ్రాకెట్ ఉన్నదానికి మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 2 సైన్ ఏ ఇంటూ 2 సైన్ ఏ అవుతుంది. 1 ఇంటూ 2 సైన్ ఏ ఇంటూ 2 సైన్ ఏ. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టే కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 2 సైన్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది 2 యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది. సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఏమవుతుంది సైన్ క్యూబ్ ఏ. ఓకేనా, ప్లస్ సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ. 2 సైన్ ఏ ఇక్కడ సైన్ ఏ ఉంది చూడండి, జాగ్రత్తగా గమనించండి. 2 సైన్ ఏ ఇక్కడ ప్లస్ 2 సైన్ ఏ ప్లస్ సైన్ ఏ ఉంది అంటే 2 సైన్ ఏ అంటే 2a ప్లస్ ఏ కలిపితే ఏమవుతుంది మనకి 3a అవుతుంది. అంటే 3 సైన్ ఏ అవుతుంది. 3 సైన్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ. రెండు మైనస్లు ఉన్నాయి చూడండి, రెండు సమాన గుర్తులు ఉంటే కనుక అడిషన్ చేయాలి, రెండు డిఫరెంట్ గుర్తులు ఉంటే కనుక సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి. అప్పుడు 2 సైన్ క్యూబ్ ఏ మైనస్ 2 సైన్ క్యూబ్ ఏ యాడ్ చేసి ఏమవుతుంది 4 సైన్ క్యూబ్ ఏ. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఉంటే మనకి ఇక్కడ ఏ పవర్ 4 వస్తుంది. అదే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటే 2a స్క్వేర్ వస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి, తెలియని వాళ్ళు ఉంటారని ఉద్దేశించి చెప్తున్నాను. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఉంటే ఏ పవర్ 4 వస్తుంది, ఏ టు ది పవర్ ఆఫ్ 4 వస్తుంది. అదే ప్లస్ ఇంటుకి బదులు ప్లస్ ఉంటే 2a స్క్వేర్ వస్తుంది. ఓకేనా, మనకి ప్లస్ ఉన్నప్పుడు ఈ ఘాతాలు అనేవి మారవు, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. ఒకవేళ ఇంటూ ఉంటే మాత్రమే మనకి ఘాతాలు మారుతాయి. ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ మనం అడిషన్ చేసాం కాబట్టి 3 సైన్ ఏ వచ్చింది. ఇక్కడ కూడా అడిషన్ చేసాం కాబట్టి 4 సైన్ క్యూబ్ ఏ వచ్చింది. అదే మనం ఇంటూ చేస్తే ఏమొస్తుంది అంటే 2 2 4 సైన్ క్యూబ్ ఇంటూ సైన్ క్యూబ్ సైన్ టు ది పవర్ ఆఫ్ 6a వస్తుంది. ఓకేనా, ఈ తేడా గుర్తుంటే చాలు మీకు. ఇప్పుడు మనకు సైన్ 3a ఈక్వల్ ఎంత వచ్చింది మనకు 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ. ఇది సైన్ 3aకి ఫార్ములా. ఓకేనా, మీకు అర్థమైంది కదా, ఏం లేదు, ఈ 3aని మనం 2a ప్లస్ ఏగా రాసుకున్నాము. ఇది సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా రూపంలో ఉంది. మరి సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఫార్ములా వచ్చేసి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఆ ఫార్ములాలో మనం యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఫార్ములాస్ తెలుసు ఆల్రెడీ. సైన్ 2aకి ఫార్ములా తెలుసు, అలాగే కాస్ స్క్వేర్ టీటాకి ఫార్ములా తెలుసు కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేసాము. సైన్ 2a అంటే 2 సైన్ ఏ కాస్ ఏ, మరి కాస్ 2a అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. మరి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఎందుకు వచ్చిందంటే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఎలా అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 కాబట్టి దాని ప్రకారం మనకి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా వచ్చింది. ఈ విధంగా మొత్తం మనం అడిషన్ చేస్తే సైన్ 3a ఈక్వల్ 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ. ఓకేనా, సేమ్ ఇదే విధంగా కాస్ 3a కూడా చూద్దాం. కాస్ 3a ఈక్వల్ మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు కాస్ 2a ప్లస్ ఏ. ఇది కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా రూపంలో ఉంది. మరి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకేనా, మరి కాస్
ఏ అంటే 2a ఇంటూ కాస్ బి అంటే కాస్ ఏ మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ 2a ఇంటూ సైన్ ఏ. ఓకేనా, ఇది ఏ అనుకొని ఇది బి అనుకున్నట్లయితే ఫార్ములా వచ్చేసి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. మరి కాస్ 2aకి ఫార్ములా వచ్చేసి 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకేనా, అదేంటి ఇంతకుముందు కాస్ సైన్ 3aకి మనం చేసినప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ చెప్పారు కదా అని డౌట్ రావచ్చు. మనకి కాస్ 2aకి 2 ఫార్ములాస్ ఉంటాయి, ఒకటి సైన్లో ఒకటి కాస్లో. మనం సైన్లో చేస్తున్నాం కాబట్టి అక్కడ సైన్ ఫార్ములా యూజ్ చేసాము, ఇక్కడ కాస్కి మనం చేస్తున్నాం కాబట్టి కాస్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. ఓకేనా, కాస్ 2a అంటే 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంటూ కాస్ ఏ. మైనస్కి మైనస్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. సైన్ 2a అంటే 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అలాగే ఇంటూ సైన్ ఏ. లోపలికి మనం దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 2 కాస్ క్యూబ్ ఏ మైనస్ 1 ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది, కాస్ ఏ అవుతుంది. మైనస్ ఈ సైన్ ఏని మొత్తాన్ని మల్టిప్లై చేసినట్లయితే 2 సైన్ ఏ ఇంటూ సైన్ ఏ ఏమవుతుంది, 2 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ అవుతుంది. ఓకే, చూడండి 2 కాస్ క్యూబ్ ఏ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకోండి. 2 కాస్ క్యూబ్ ఏ మైనస్ కాస్ ఏ. ఇక్కడ సైన్ స్క్వేర్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అయినప్పుడు మనం అక్కడ ఏం రాసాము, కాస్ స్క్వేర్ టీటాకి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాసాం కదా. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏకి ఏం రాయాలి అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ. 2 కాస్ క్యూబ్ ఏ మైనస్ కాస్ ఏ మైనస్ మొత్తం మల్టిప్లై చేసినట్లయితే ఈ 1 ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది, కాస్ ఏ. అలాగే 2 కాస్ ఏ. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మరి 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ 2 కాస్ స్క్వేర్ ఏ. మరి 2 కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది, 2 కాస్ క్యూబ్ ఏ అవుతుంది. మరి 2 కాస్ క్యూబ్ ఏ ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టే కదా, ప్లస్ 2 కాస్ క్యూబ్ ఏ ప్లస్ 2 కాస్ క్యూబ్ ఏ ఏమవుతుంది, 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ మైనస్ కాస్ ఏ మైనస్ 2 కాస్ ఏ ఏమవుతుంది. రెండు సేమ్ గుర్తులు ఉన్నట్లయితే ఏం చేయాలని చెప్పని అడిషన్ చేయాలన్నాను కదా. మరి మైనస్ మైనస్ ఆల్రెడీ మైనస్, మరి కాస్ ఏ ప్లస్ 2 కాస్ ఏ ఏమవుతుంది, 3 కాస్ ఏ. ఓకేనా, అంటే కాస్ 3a ఫార్ములా వచ్చేసి 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. మనకి ఇంతకుముందు సైన్ 3a ఫార్ములా ఏమొచ్చింది, 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ. అంటే దానికి రివర్స్లో కాస్ 3a ఉంటుంది. సైన్ 3aకి ఫార్ములాకి రివర్స్లో కాస్ 3a ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకి సైన్ 3a కాస్ 3a ఫార్ములాస్ తెలిసాయి కదా. ఇంకా మిగతా ఫార్ములాస్ అంటే మీరు తెలియని వాళ్ళు ఉన్నట్లయితే నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చూడండి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, జాగ్రత్తగా వినండి. మీరు ఇంకా ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో కూడా నాకు పెట్టొచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ చూద్దాం. కాస్ ఏ ఈక్వల్ 12/13 ఇచ్చారు. మరి సైన్ ఏ టాన్ ఏ కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం ఈ కాస్ ఏని బేస్ చేసుకొని సైన్ ఏ టాన్ ఏ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మనకు ఏం చెప్పాను, ఈ సైన్ కాస్ ఇవన్నీ కూడా ట్రయాంగిల్ని బేస్ చేసుకొని వస్తాయి. మరి ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ని వేసుకున్నట్లయితే ఇక్కడ
ఇక్కడ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది, అంటే లంబకోణం అన్నట్టు. ఓకేనా. ఇది వచ్చేసి మనకు ఏ, అంటే ఈ యాంగిల్ ఏని బేస్ చేసుకొని మనం సైన్ ఏని టాన్ ఏని కనుక్కోవాలి. ఓకేనా. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ కాస్ ఏ ఇచ్చాడు. ఇది ఏ అయితే ఇది బి, ఇది సి. ఇది కర్ణం, ఆసన్న భుజం, ఎదుటి భుజం. మరి ఈ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ ఏ విధంగా అనేది నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అయితే మరి ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారం మనకు కాస్ ఏ అంటే ఏబి బై ఏసి. మరి ఏబి బై ఏసి అంటే మనకు ఆల్రెడీ కాస్ ఏ ఇచ్చాడు 12/13. మరి ఏబి అంటే మనకి ఇక్కడ 12. మరి ఏసీ అంటే 13. ఓకేనా. మనకి ఏబి తెలుసు, ఏసీ తెలుసు, బీసీ అనేది తెలీదు. ఇది ఒక్కటి తెలిస్తే మనకు సైన్ ఏ వస్తుంది, టాన్ ఏ వస్తుంది. ఓకేనా. మరి సైన్ ఏ వచ్చేసి బీసీ బై ఏసీ. టాన్ ఏ అంటే ఆల్రెడీ మనకి తెలుసు సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ సైన్ ఏ తెలియాలి. సైన్ ఏ ఒకటి తెలిసిందంటే టాన్ ఏ ఆటోమేటిక్గా మనకి తెలుసు. సో ఇప్పుడు సైన్ ఏ అంటే మనకి దీనికంటే ముందు కనుక్కోవాల్సింది ఏంటి అంటే మనకి పైథాగరస్ థీరం తెలిసే ఉంటుంది. మరి పైథాగరస్ థీరం ద్వారా మనం చూసినట్టయితే ఏసీ స్క్వేర్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం. అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మరి మన డయాగ్రామ్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా. బీసీ స్క్వేర్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఏసీ స్క్వేర్ తెలుసు. ఏసీ ఎంత 13, ఏబీ కూడా తెలుసు మనకి ఎంత 12. మనకి ఇక తెలియాల్సింది ఏంటి బీసీ. అవునా. బీసీ తెలవాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ బీసీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకొని ఈ ఏబీ స్క్వేర్ని ఇక్కడికి తీసుకొస్తే ఏమవుతుంది ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. ఓకే. ఏబీ స్క్వేర్ అవుతుంది. మరి బీసీ స్క్వేర్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లేస్లో ఏసీ అంటే మనకి 13 అంటే 13 స్క్వేర్ మైనస్ ఏబీ అంటే 12 అంటే 12 స్క్వేర్. 13 అంటే 13 ఇంటూ 13 ఏమవుతుంది 169 మైనస్ 12 ఇంటూ 12 144 ఈక్వల్ 169 మైనస్ 144 చేసి ఎంత వస్తుంది 25. ఓకే. మనకి బీసీ స్క్వేర్ ఈక్వల్ 25 వచ్చింది. మరి బీసీ రావాలి అంటే 5 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 5 స్క్వేర్ కాబట్టి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే బీసీ ఈక్వల్ 5 అవుతుంది. బీసీ ఈక్వల్ 5 వచ్చింది. అంటే మనకి ఇప్పుడు మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ తెలుసు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి సైన్ ఏ కావాలి. ఓకేనా. ఇప్పుడు బీసీ ఈక్వల్ 5 ఒక పక్కన రాసుకుందాం. బీసీ ఈక్వల్ 5 వచ్చింది. మరి సైన్ ఏ తెలియాలి. మరి సైన్ ఏ అంటే ఇంతకుముందు ఏం చెప్పాను, సైన్ ఏ అంటే బీసీ బై అంటే ఎదుటి భుజము బై కర్ణం రావాలి. అంటే బీసీ బై కర్ణం అంటే ఏసీ ఈక్వల్ బీసీ అంటే మనకు 5. ఓకే 5. మరి ఏసీ అంటే 13. అంతే సింపుల్. సైన్ ఏ ఈక్వల్ 5/13. ఇప్పుడు మనకి కాస్ ఏ తెలుసు, సైన్ ఏ తెలుసు. ఇక ఏం తెలియాలి టాన్ ఏ. మరి టాన్ ఏ అంటే మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటి సైన్ ఏ బై కాస్ ఏ. మరి సైన్ ఏ బై కాస్ ఏ అంటే సైన్ ఏ అంటే మనకి బీసీ బై ఏసీ. మరి కాస్ ఏ అంటే ఏం చెప్పాను ఆసన్న భుజము బై కర్ణం అంటే ఏబీ బై ఏసీ. ఈ ఏసీ క్యాన్సిల్ అవుతే ఇప్పుడు బీసీ బై ఏబీ వస్తుంది. బీసీ బై ఏబీ అంటే బీసీ ఎంత 5 ఈక్వల్ 5. మరి ఏబీ ఎంత 12 అంటే టాన్ ఏ ఈక్వల్ 5/12. ఈ విధంగా మనకు ఫార్ములా గుర్తుకు లేదనుకోండి, ఒకవేళ ఒక డౌట్ రావచ్చు మీకు. ఇప్పుడు టాన్ ఏకి ఫార్ములా గుర్తుకు లేదనుకోండి, టక్కున మీకు సైన్ ఏ బై కాస్ ఏ అనేది మైండ్కి రాలేదనుకోండి, అప్పుడు ఏం చేశారు అంటే టాన్ ఏకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము అవుతుంది. ఓకేనా. ఎదుటి భుజము బై
ఆసన్న భుజం అవుతుంది. అంటే మనకి బీసీ బై ఏబి ఈక్వల్ 5/12. ఈ విధంగా రాసినా ఓకే, లేదంటే sin a బై cos a రాసినా ఓకే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది ట్రిగనామెట్రీ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫార్ములాస్ ఎక్కువగా ఉండడం వల్ల. సో ఫార్ములాస్ తెలిస్తే చాలా సింపుల్గా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, sin 45 degrees ప్లస్ cos 45 degrees ఈక్వల్ ఎంత అని అడిగాడు. మీరు ఫస్ట్ వీడియో చూసినట్టయితే ఈజీగా ఈ ప్రాబ్లమ్ని మీరు ఒక 2-3 సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకు అనంటే చాలా 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 సింపుల్ అన్నమాట. మనకి sin 45 వాల్యూ cos 45 వాల్యూ తెలిస్తే చాలు, ఆన్సర్ వచ్చినట్టే. ఓకేనా? ఒకసారి ఇక్కడ వీడియోని స్టాప్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా? అయితే మనకి sin 45 వాల్యూ ఎంత అంటే sin 45 degrees ఈక్వల్ 1/√2. అలాగే cos 45 degrees ఈక్వల్ 1/√2. ఈ రెండింటి వాల్యూ కూడా సేమ్ అన్నమాట. నేను మొత్తం వీటి వాల్యూస్ అన్నీ కూడా ఫస్ట్ వీడియోలో ఎండింగ్లో చెప్పాను, ఒక టేబుల్ వేసి చెప్పాను. ఓకేనా? అయితే ఇప్పుడు sin 45 తెలుసు, మనకు cos 45 తెలుసు. ఓకే, ఇక మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఎలా అంటే ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మరి sin 45 అంటే 1/√2 ప్లస్ cos 45 అంటే 1/√2. ఓకేనా? వీటి మొత్తం ఎల్సిఎం చేస్తే √2 అవుతుంది. మరి 1+1 ఏమవుతుంది? 1+1 ఏమవుతుంది అంటే 2/√2 అవుతుంది. దీన్ని ఇంకా ఏమైనా చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. మనకి ఎంతవరకు ఆ ప్రాబ్లమ్ను చేయగలం అనేది తెలియాలి. ఇప్పుడు 2/√2 ఉంది, దీన్ని ఇంకా ఏమైనా చేయగలమా అని ఆలోచిస్తే చేయొచ్చు. ఎలా అంటే ఇంటూ 2/√2ను √2తో డివైడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. అలా చేయడం వల్ల ఏమొస్తుందో ఆన్సర్ చూద్దాం. 2√2 అంటే 2 × √2 ఈక్వల్ 2√2 అవుతుంది. బై √2 × √2 ఏమవుతుంది? √2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈక్వల్ 2√2 2√2 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఎంత వస్తుంది? 2. మరి ఈ 2కి క్యాన్సిల్ అవుతే ఆన్సర్ √2 అవుతుంది. ఓకేనా? sin 45 cos 45 వాల్యూస్ తెలిస్తే మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సరే మనకు అవుతుంది. ఓకే, ఇక్కడ మనం √2 ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా తీసేయచ్చు అనేది కొద్దిగా ఆలోచిస్తే చాలు. √2తో డివైడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుంది? √2 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. secant square 60 minus tan square 60 by sin square 30 plus cos square 30. దీని మొత్తం యొక్క వాల్యూ ఎంత అనేది మనల్ని అడిగారు. మరి దీని మొత్తం వాల్యూ తెలియాలి అంటే secant square 60 వాల్యూ, tan square 60 వాల్యూ, ఈ sin 30 cos 30 ఇవన్నీ వాల్యూస్ కూడా తెలియాలి. ఓకేనా? ఈ వాల్యూస్ తెలియాలి అంటే ఫస్ట్ వీడియోలో లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఒకసారి చూడండి. ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే secant square 60 అంటే secant 60 వాల్యూ వచ్చేసి 2. మరి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ tan 60 వాల్యూ √3 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. అలాగే sin 30 వచ్చేసి 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 వాల్యూ వచ్చేసి √3/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకేనా? మరి 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది. 1/2 × 1/2 ఈక్వల్ 1/4. మరి √3/2 × √3/2 చేస్తే మనకి ఇది హోల్ స్క్వేర్ వస్తుంది కదా. √3 × √3 ఈక్వల్ √3 హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయితే మిగిలింది ఎంత? మనకు 3 అవుతుంది. 2 × 2 4 అవుతుంది. ఓకేనా?
ఇప్పుడు 4 - 3 = 1 వస్తుంది. ఈ రెండింటి ఎల్సిఎం ఎంత మనకి 4, మరి 1 + 3 ఇక్కడ 1 + 3 1/1 + 3 ఎంత వస్తుంది 4/4. 1 + 3 = 4/4 చేస్తే ఈ 4 క్యాన్సిల్ అవుతే మొత్తం టోటల్ 1 మిగులుతుంది. ఓకేనా? అంటే sec² 60 - tan² 60 sin² 30 + cos² 30 వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? sec θ × 1 - sin θ × sec θ + tan θ ఎంత వస్తుంది అని అడిగాడు. మరి మనకి మొత్తం కూడా దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఏమొస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఈ sec θని లోపలికి మల్టిప్లై చేసినట్లయితే sec θ × 1 ఏమవుతుంది sec θ అవుతుంది. sec θ × sin θ, sec θ × sin θ, ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే వేసుకుందాం. sec θ + tan θ. ఓకే, sec θ మైనస్ ఈ sec θ అంటే ఏంటి మనకి 1/cos θ. ఓకేనా? 1/cos θ = sec θ. 1/cos θ × sin θ. ఈ sec θని అంటే sec θ + tan θని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకొని sec θ మైనస్ sin θ 1 × sin θ ఏమవుతుంది sin θ/cos θ × sec θ + tan θ. ఓకే, sec θ మైనస్ sin θ/cos θ అని ఏ విధంగా రాసుకోవచ్చు tan θగా రాసుకోవచ్చు. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా sec θ + tan θ. దీన్ని చూడగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే a - b × a + b అంటే a - b × a + b = a² - b² ఫార్ములా గుర్తుకు రావాలి. ఓకేనా? అంటే a - b × a + b = a² - b² అంటే a ప్లేస్లో sec² - tan². ఓకేనా? అంటే sec² θ - tan² θ. ఓకేనా? మరి sec² θ - tan² θ అని ఇంకే విధంగానైనా రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. ఈ sec² θ - tan² θ వాల్యూ వచ్చేసి 1. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. sin² θ + cos² θ = 1 ఎలాగో అలాగే sec² θ - tan² θ వాల్యూ కూడా 1 అవుతుంది. ఇప్పుడు మనకు ఫైనల్లీ ఆన్సర్ వచ్చేసి sec θ × 1 - sin θ × sec θ + tan θ ఎంత మనకు ఆన్సర్ 1. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? sec θ + tan θ = p మనకు ఆల్రెడీ ఇచ్చాడు. మరి sec θ - tan θ ఏమవుతుందని కనుక్కోమన్నాడు. ఓకేనా? ఈ sec θ + tan θని బేస్ చేసుకొని మరి sec θ - tan θ అనేది ఏమవుతుంది ఈక్వల్ వాల్యూ ఏమొస్తుంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని చూడగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఓకేనా? మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చూసుకున్న విధంగా మనకి sec² θ - tan² θ = 1 అని చెప్పాను కదా. సేమ్ అదే ఇక్కడ రాసుకుందాం. ఓకేనా? sec² θ - tan² θ = 1. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ దీని వాల్యూ ఎంత అనేది చూడాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్లస్ వాల్యూ ఇచ్చాడు, మైనస్ వాల్యూ కావాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే sec θ - tan θ × sec θ + tan θ.
మరి ఆల్రెడీ మనకి ఈ సెక్ టీటా మైనస్ టాన్ టీటా కనుక్కోమన్నాడు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసుకొని సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఇంటూ సెక్ టీటా ప్లస్ టాన్ టీటా వాల్యూ మనకి తెలుసు ఏంటి పి వాల్యూ తెలుసు. ఇక్కడ 1 మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ 1. ఓకేనా. ఇప్పుడు మనకేంటి దీని వాల్యూ తెలియాలి. ఓకే, సెక్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ తెలియాలి అంటే సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ ఈ పి అంటే ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. ఓకేనా, అంటే 1/p అవుతుంది. ఇప్పుడు మనకి అడిగినట్టుగా సెక్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ ఎంత వచ్చింది 1/p వచ్చింది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు ఒక 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా ఈ ప్రాబ్లమ్స్ కూడా. ఇంకా ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉన్నట్లయితే, మీకు ఫార్ములాస్ మీద ఐడియా లేనట్టయితే ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి, తర్వాత ఈ వీడియో ఆటోమేటిక్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఈ ట్రిగనామెట్రీ మీద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి క్లియర్గా మీరు జాగ్రత్తగా విన్నట్లయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలి, మన తెలుగు పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయాలి. ఓకేనా. అలా క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే చేరుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకేనా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.